నమస్కారం అండి. ఈరోజు అమ్మ ఆసరా అనాథ వృద్ధాశ్రమంలో అన్నదానం జరిగింది. గాను డాక్టర్ రేణుకా గారు, డాక్టర్ హరి గారు, వారి కుటుంబ సభ్యులు అన్నదాతగా వివరిస్తున్నారు. ధన్యవాదాలండి. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాన్ని కోరుకుంటూ అన్నదాత సుఖీ భవ. అలాగే ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవ మహోత్సవ లక్ష్యంగా 65 మంది నిరాశ్రితుల ఆకలి తీర్చడానికి సాయిబాబా ఆశీస్సులతో డాక్టర్ రేణుకా గారి మేనల్లుడు చిరంజీవి దక్షి గారి జన్మదిన సందర్భంగా ఆశ్రమ వాసులకు 14/11/2024 నాడు అన్నదానం చేయడం జరుగుతుంది. అలాగే చిరంజీవి దక్షి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ మీరు ఇలాంటి జన్మదిన మనజొక్కలు కోరుకుంటూ కోటి కాంతుల చిరునవ్వుతో భవంతులు మీకు నిండు నూరేళ్ళు ఇవ్వాలని మనసారా కోరుకుంటూ అలాగే చక్కని అందమైన జీవితం గడపాలని కోరుకుంటూ విషయం ఎన్నిమోర్ హ్యాపీనెస్ అవుతురే చిరంజీవి దక్షి గారు. అలాగే మీ కుటుంబ సభ్యుల తరపున అలాగే మీ అత్తయ్య గారి ఆశీస్సులు, మామయ్య గారి ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ కోరుకుంటూ వారందరి తరపున కూడా మీకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ మా ఆశ్రమం తరపున మీకు బర్త్డే విషెస్ అండి. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ దక్షు గారు, హ్యాపీ బర్త్డే టు యూ. మే గాడ్ బ్లెస్ టు యూ, మే గాడ్ బ్లెస్ టు యూ, మే గాడ్ బ్లెస్ టు యూ దక్షు గారు. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే దక్షు గారు. థ్యాంక్ యూ సో మచ్. అలాగే కుటుంబ సభ్యులైన డాక్టర్ రేణుకా గారికి, డాక్టర్ హరి గారికి, శ్రీమతి వనజాక్షి గారికి, డాక్టర్ శ్రీ సతీష్ గారికి, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దీర్ఘాయుష్మాన్ భవ. మీరు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అశ్వతాన్ని కోరుకుంటూ అలాగే సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా ఉన్నత శక్తులను అందించే శక్తి ఆ భగవంతుడు మీకు ప్రశంసలు కోరుకుంటూ అలాగే మీకు ఎన్నటి తరగని ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు, సుఖశాంతులను ప్రశ్న దేవుని వేడుతూ దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే డాక్టర్ శ్రీమతి రేణుకా గారికి, వనజాక్షి గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతోమందికి ఆదర్శంగా నేను కోరుకుంటూ ఆ దుర్గాదేవి ఆశీస్సులు, లక్ష్మీదేవి దిగులు మీకు ఎల్లరిని కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే డాక్టర్ రేణుకా గారికి, హరి గారికి, మీ కుటుంబ సభ్యులందరికీ ఆ షిరిడి సాయిబాబా ఆశీస్సులు, అలాగే ఆ పరమశివుని ఆశీస్సులు, అలాగే కార్తీక మాస శుభాకాంక్షలు తెలుపుతూ ధన్యవాదాలండి. అలాగే ఆశ్రమానికి పెద్ద దిక్కు వహిస్తున్న తండ్రి లాంటి పెంటేశ్వరకు మరియు విశ్వమ్మ గారికి పాదవందనం చేసి ఇక్కడ 360 రోజులు నిత్యానంద కాన్సెప్ట్తో ముందుకు వచ్చి తను చేస్తూ తన 100 మంది 1000 మందిని చేపిస్తున్న పెంటేశ్వరకు మరియు విశ్వమ్మ గారి వారి కుటుంబ సభ్యులందరూ ఎల్లప్పుడూ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అశ్వతో వద్దని కోరుకుంటూ అలాగే పెంటేశ్వరకు మరియు విశ్వమ్మ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ పాదవందనం. అలాగే ఈరోజు డాక్టర్ రేణుకా గారు, డాక్టర్ హరి గారు, మీరు మీ కుటుంబ సభ్యులు అన్నదానం చేస్తున్నారు. మేము అన్నదానం స్వీకరిస్తున్న దాత సుఖీ భవ. ఈరోజు అన్నం చేసిన వంటకాలు స్వీట్ బాదుషా, అలాగే ఫ్రూట్స్ బనానా, అలాగే పాపడు, అలాగే రైసు, అలాగే దొండకాయ టమాటా పప్పు, సాంబారు. అన్నదాత సుఖీ భవ, అన్నదాత అన్నదాత సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ. ఫోటో తీసుకోండి.